హాయ్ అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? మనకి గూస్ బంప్స్ ఎందుకు వస్తాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి కొన్నిసార్లు ఇవి ఏ కారణం లేకుండానే వస్తూ ఉంటాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతుందని సైంటిస్టులు పరిశోధిస్తే తెలిసింది ఏంటి తెలుసా? మన బాడీ పైన ఎక్కువగా ఎంట్రుకలు ఉండటం వల్ల గూస్ బంప్స్ అనేవి వస్తూ ఉంటాయంట. ఫ్రెండ్స్, మీరు గూగుల్లో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్కూల్ ఇన్ ద వరల్డ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే లియో రోజ్లీ అనే స్కూలు వస్తుంది. ఈ స్కూలు స్విట్జర్లాండ్లో ఉంది. ఇక్కడ ట్యూషన్ ఫీజు అక్షరాల $1,13,000 ఉంటుంది. అనగా మన ఇండియన్ కరెన్సీలో 82,22,000 రూపాయలు ఉంటుంది. ఇది ఒక్కొక్క ఏజ్ వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఫీజు ఉంటుంది. ఇది 1880లో స్థాపించబడింది. మనం అందరం బనానాస్ ఎల్లో కలర్లోనే ఉంటాయనుకుంటాం. మీరు ఎప్పుడైనా బ్లూ కలర్ బనానా చూసారా? వీటి పేరు బ్లూ జావా బనానా అంటారు. వీటి టేస్ట్ అచ్చం వెనిలా ఐస్ క్రీమ్ లాగే ఉంటుంది. వీటిని మొదటగా సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా పండించేవారు. మనం తిన్న ఆహారం అరగటానికి ఎంత సమయం పడుతుందో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి ఒక్కొక్క రకమైన ఆహారానికి ఒక్కొక్క సమయం పడుతుంది. అందులో కొన్ని ముఖ్యమైనవి. నట్స్ జీర్ణం అవ్వడానికి 3 గంటల సమయం పడుతుంది. వెజిటేబుల్స్ 30 to 40 minutes, వాటర్ 0, చికెన్ 90 to 120 minutes, ఫిష్ 40 to 60 minutes, మిల్క్ ప్రొడక్ట్స్ 120 minutes. పొటాటోస్ గోల్డ్ కలర్లోనే ఉంటాయనుకుంటాం, కానీ నిజానికి పర్పుల్ కలర్లో కూడా ఉంటాయి. ఇవి ఒక కొత్త రకం. కలర్స్ చేంజ్ ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం ఒకటేలాగా ఉంటుంది.